చాలా రోజుల తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఊర్లో పీర్ల పండుగలు చూద్దామని అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇంకా వచ్చినెమ్మటే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూరీలైతే చేస్తున్నాం. ఫస్ట్ అయితే చపాతీ పిండి కానీ పిసికినాం. కాకపోతే పూరీలైతే చేస్తున్నాం. పూరీలు చేయడం అయితే చాలా రిస్క్ అబ్బా! ఇంక ఇవైతే చిన్న చిన్నగా ఉండలు కట్టాలి. ఇంకా చిన్న చిన్న ముద్దలు కట్టి అయితే పూరీలు చేసేవరకి చాలా టైం అయితుంది. ఇంకొక పక్క అయితే మా చెల్లెలు పిండి పిసుకుతుండగానే మా చిన్నోడైతే నాకివ్వు అని అడుగుతుండు. మా చిన్నోడు ఏంటో కానీ పిండి పిసుకుతుంటే అయితే ఇంక తిందామనే ఉంటది వాడికైతే. ఇంక పిండయితే మొత్తం పిసికిన తర్వాత ఇలా అయితే ఉండలు చేసుకొనయితే చపాతీలు చేస్తుంది మా చెల్లయితే. చపాతీలు అంటున్నాను, అయ్యో! మర్చిపోయి పూరీలండి. మళ్ళీ మళ్ళీ చపాతీలే గుర్తుకొస్తుంది. ఇంకా పూరీలయితే కాలుస్తున్నాం. ఇంకా అమ్మ అయితే ఒక పక్క అయితే చికెన్ అయితే పొయ్యి మీద వేసింది. ఇంకా నాన్న అయితే ఈరోజు చికెన్ తెచ్చిండు మేమొచ్చినామని. ఇంకా చికెను, పూరీలయితే చేసుకుంటున్నాం. ఇంక చికెన్ అయితే అయితుంది. ఇంక నేనైతే కొన్ని పూరీలు కాల్చినంటే అమ్మ అయితే కాల్చింది. ఇంక ఇవాళైతే డిన్నర్ అయితే ఇంగ ఇలా అయిపోయిందండి. మీకు ఈ వీడియో చూస్తే ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.